ఫేమస్ ఎక్కడ ఏ ఊరికి మనది వెళ్ళచ్చు కదా. కంప్లైంట్ వచ్చింది, ఎవరైనా ఫోన్ చేస్తే సైలెంట్లో ఉండిపోయింది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల యొక్క అభిమానం పొంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా సంవత్సర కాలంలో నవరత్నాలన్నీ కూడా అమలు చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. ఆ సందర్భంగా ఈ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీ కనకరెడ్డి గారు ఈరోజు పేదలందరికీ కూడా వాళ్ళకి వస్త్రదానం అలాగే ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఈ సందర్భంగా చేయడం, అట్లాగే ఈ శుభ సందర్భంగా కూడా కేకును కట్ చేసి ఆనందాన్ని, ముఖ్యంగా ఎందుకంటే పేద ప్రజలకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రాంతంలో చాలా పేదరికం ప్రాంతం, ప్రతి పేదవాడికి కూడా మన లాక్డౌన్లో ఒక్కొక్కింటికి 1000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కనకరెడ్డి కూడా ఈ నెల రోజులకు ఈ 2 నెలలు కూడా ప్రజల మధ్య నుండి ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయడంలో సఫలీకృతమయ్యాడు. ఇంకా మున్ముందు ఈ సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు చేయాలని, ఆ భగవంతుడు ఆయన శక్తిని ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటూ, ముఖ్యంగా ఈ వార్డులో 35వ వార్డు తరఫున ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా నించున్న అలుపన కనకరెడ్డి గారిని ఈ వార్డులో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఏవైతే ఈ సంవత్సరం అందుబాటులోకి వచ్చాయో వాటన్నిటినీ గుర్తు చేసుకునే విధంగా కనకరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రపంచంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ఏ రాష్ట్రంలోనూ కూడా ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలను ఈరోజు చేస్తూ మేనిఫెస్టో అంటే ముఖ్యమంత్రి అండదండలతో మనం ఈరోజు ముందుకెళ్తున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు ప్రెసిడెంట్గా 9 సంవత్సరాలు కొనసాగుతూ ప్రజల సేవలు చేసుకుంటూ ప్రజల దీవులు అందుకుంటూ ఈరోజు నేను ఈ 35వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన నాకు టికెట్ ఉండడం జరిగింది. అలాగే ప్రజలకు అన్ని రకాల అందుబాటులో ఉంటూ అన్ని వేళలో వాళ్ళు సేవలు చేసుకుంటాను. ఈరోజు ముఖ్యంగా ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్ ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు గెలిచిన సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవాలు చేసుకుంటున్నాం. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఇక్కడున్న పేద ప్రజలకు 500 మందికి షేర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం కాబట్టి కేక్ కటింగ్ చేయడం కూడా జరిగింది. ఈ వార్డులో పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నా కష్టంగా భావించి వాళ్ళు రుణం తీర్చుకుంటానని ఈ యొక్క సభాముఖంగా మాటిస్తూ నేను సెలవు తీసుకుంటాను. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.